నా ప్రభు పిల్లలారా, యేసయ్య రక్తంతో కడగబడిన ఏ బిడ్డ శాపగ్రస్తుడిగా మిగిలిపోడు. ఏ రోజుకైనా దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు. అయితే దేవుడు దీవించే విధానం ఒకేసారి ఒడిలో వేసేయడు. ఆయన పిల్లలను దేవుడు దీవించే విధానం ఎలా ఉంటుందంటే, క్రమక్రమముగా ఆయన పిల్లలైన మనలను తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకేసారి ఎందుకు ఆయన ఆశీర్వదించడంటే, ఆ ఆశీర్వాదాన్ని నిలుపుకోవటం కొంతమందికి చేత కాదు. రెండవది, ఆ ఆశీర్వాదం కొంతమంది బ్రతుకులో భక్తిహీనులుగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకనే దేవుడు తన పిల్లలను ఎలా దీవిస్తాడండి? చెప్పండి, ఎలా దీవిస్తాడు? చుట్టూత కరువున్న మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహామును గొప్పవాడిగా చేశాడు. అబ్రహాము కడుపున పుట్టిన ఇస్సాకును మిక్కిలి గొప్పవాడిగా చేశాడు. ఎంత ఆశీర్వదిస్తాడో చెప్పంటారా? వినండి. ఇస్సాకు ఆశీర్వాదాన్ని చూసి ఫిలిష్తీయులంతా అసూయ పడ్డారంట. అరే, వీళ్ళు బతకటానికి మన మధ్యలోకి వచ్చి ఈరోజు మనల్ని తలదన్నేటట్లయిపోయారే, ఎట్లా అయిపోయారు వీళ్ళు? ఇక్కడ ఇస్సాకును దేవుడు అంతగా ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, అబ్రహాము చేసిన భక్తిని బట్టి ఇస్సాకును ఆశీర్వదించాడు. అప్పటికి అబ్రహాము చనిపోయాడు కానీ అబ్రహాము భక్తి ఆశీర్వాదం చనిపోలా. అబ్రహాము భక్తి ఆశీర్వాదం వారి పిల్లల మీద ఉంది. తల్లిదండ్రులారా, నా వైపు చూడండి. నడుం కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారే, ఈ 21 రోజులు రోదిస్తూ దేవుని సన్నిధిలో విలపించారే, కన్నీళ్లు కారుస్తూ ప్రసవేదనతో ప్రార్థన చేశారే, మీ ప్రార్థన వ్యర్థం కాదు. ఈ 21 దినాలు మీరు చేసిన మీ ప్రార్థన మీ పిల్లల తల మీద నిశ్చయంగా దేవుడు నిలుపుతాడు. మిమ్మల్ని బట్టి మీ పిల్లలను తప్పకుండా దేవుడు కనికరిస్తాడు. వారు ఏ దేశంలో ఉన్నా కనికరిస్తాడు. వారు ఏ స్థితిలో ఉన్నా దేవుడు వాళ్ళని కనికరిస్తాడు. అమలారా, నా వైపు చూడండి. అయ్యలారా, మీలో ఎవరైనా పిల్లల విషయమై ఏడుస్తున్నారా? దేవుని రాయబారిగా చెప్తున్నాను, నిన్ను గొప్పవాడిని చేశాడేమో. నీ కడుపున పుట్టిన నీ పిల్లలను మిక్కిలి గొప్పవారిగా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఇవన్నీ చేస్తాడో తెలుసా? ఆయనకు శాశ్వత ప్రఖ్యాతి కలుగునట్లుగా. ఏ ప్రఖ్యాతి? నిన్ను దేవుడు దీవించిన విధానం ఆ తరం మాట్లాడుకోవటం కాదు, తరతరాలు మాట్లాడుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. నిన్ను గొప్పదానిగా దేవుడు ఆశీర్వదించాడేమో, నీ భర్తను గొప్పవాడిగా దేవుడు ఆశీర్వదించాడేమో, నీ కడుపున పెట్టిన పిల్లలను మిక్కిలి గొప్పవారిగా దేవుడు ఆశీర్వదించునుగాక.